దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు. ఏప్రిల్ 24. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పి 4:19. నేను సిక్కు మతస్థునిగానున్నప్పుడు దేవుడు చాలా దూరములో ఉన్నాడనుకుంటుని, కానీ దేవుడు చాలా సమీపంలో ఉన్నాడని ఇప్పుడు నేను చెప్పగలను. ఆయన జీవము నాలో నా ద్వారా ప్రవహించుచున్నదని చెప్పగలను. ప్రతి విశ్వాసి ఎడల దేవుడు ఒక ఏర్పాటును కలిగి ఉన్నాడు. నా నిమిత్తం ఇతరులెవరునూ ఏ ఏర్పాటును చేయజాలరు. దేవుడే నన్ను పిలిచిననియు దేవుడే తన ఏర్పాటు ప్రకారం నన్ను నడిపించుననియు చెప్పగలను. నీ నిమిత్తము దేవుని ఏర్పాటేమిటో నీవు తెలుసుకొంటివా? సంతోషంతో ఇది నా పరిచర్య అని నువ్వు చెప్పగలవా? మనము అవును ప్రభువా అని మనము ఆయనకు అప్పగించుకున్నప్పుడే ఆయన మనకు తర్ఫీదు నొసగును. శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళును, విజయమునిచ్చును. నా ప్రారంభ జీవితం ఒక ఆశ్చర్య కార్యము. నాలో ఏ తలాంతో లేదు. ఎన్నో కొదువలు కలిగిన వాడను, కానీ ఆయన కృపచే ఒక సంగతి ఎరుగుదును, నేను ఆయన ఏర్పాటులోనున్నాను. మొదటిగా మనం ఆయనను స్తుతించుట నేర్చుకొనవలను. దేవుడు నీకు వర్తమానం అనుగ్రహించిన ఎడల నీవు ఆయన నోటి బూరగా నుండవలను. ఆయన నీ యొద్ద నుండి కోరు దేనినైనను వెనుదీయక ఇవ్వవలను. ఆయన మనకు సమృద్ధిగా నిచ్చుటకు సమర్థుడు. గత 50 సంవత్సరాల అనుభవంలో దేవుడు ఏదైనా తక్కువ చేసినట్లు నేను ఎరగను. ప్రైజ్ లార్డ్.